సరే, ఇంకో అంశం అనుకుందాం. అంటే మీరు సరే మీ ప్రాజెక్టులు చేపడుతున్న దాని మీద మీరు చెప్తున్నారు. ఇటీవల కాలంలో మీరు మంత్రివర్గ విస్తరణ చూశారు. మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మైనార్టీల సంఖ్య పెరిగింది. ఇంతకుముందు మన కంబైన్డ్ స్టేట్లో 12% ఉంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 14-15% వరకు మైనార్టీస్ ఉన్నారు. కానీ మైనార్టీస్కి ప్రాతినిధ్యం ఇవ్వకపోవటం మంత్రివర్గంలో, అట్లనే ఎస్టీస్ ఎవరైతే షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నారో, ఎందుకంటే వాళ్ళు కొండల్లో కోనల్లో చాలా దీంట్లో ఉంటారు, వాళ్ళ వాయిస్ వినపడటానికి, వాళ్ళకి న్యాయం జరగటానికి వాళ్ళకి ఉండాల్సిన అవసరం లేదంటారా? ఉండాలి. ఇది కొరతగానే ఉందండి. ఇది డెఫినెట్గా కొరతగానే ఉంది. మరి ఆయనకున్న లిమిటేషన్స్, అవకాశాలు వాటన్నింటినీ పరిగణలోకి తీసుకొని ముఖ్యమంత్రి గారు ఒక ప్రయత్నం చేస్తుంటారు. డెఫినెట్గా వీళ్ళని అకామిడేట్ చేయడానికి, వీళ్ళని కలుపుకోవడానికి క్యాబినెట్లో వాళ్ళ వాయిస్ వినపడేలాగా, వాళ్ళ అవసరాలు తీరేలాగా ప్రయత్నం చేస్తుంటారని నేను నమ్ముతున్నాను. ఏదేమైనప్పటికీ ఇవ్వలేదనేది నిజం, వాళ్ళకి అవకాశం రాలేదనేది నిజం. ఇది కొద్దిగా అసంపూర్ణంగానే ఉంది. చాలామందిలో ఇది కొద్దిగా ఆలోచన రేకెత్తిస్తుంది. అంటే అదేనా రీజన్ అంటారా, లేకపోతే కొన్ని వర్గాల వాళ్ళు మనకి ఓట్లు వేయరు కాబట్టి వాళ్ళకి ఇవ్వకపోయినా పర్వాలేదు అనేటువంటిది ఏమన్నా? ఓట్లకి గవర్నమెంట్కి సంబంధం ఉందండి. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు ఈజ్ ఫర్ ఎంటైర్ ఆంధ్రప్రదేశ్, 13 జిల్లాలకి, 13 జిల్లాల్లో ఉన్న ప్రతి ప్రాణికి ఈజ్ రెస్పాన్సిబుల్, ఈజ్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. అలా నేను అనుకోవట్లేదు. అయితే ఇంకొకటి ఏంటంటే, ఆయన ప్రెరగేటివ్ అయినప్పటికీ ఎవరుండాలి ఎవరుండకూడదు అనేది ఆ నీడ్ బేస్డ్ అసైన్మెంట్స్ అయినప్పటికీ బాధ్యతలు మాత్రమే ముస్లిం మైనారిటీస్ నుంచి ఒకళ్ళకి అకామిడేషన్ దొరుకుంటే బాగుండేది నా ఉద్దేశం. నాకు అర్థమైంది దాన్ని బట్టి నేను ఏమనుకుంటున్నానంటే, మోర్ స్పెసిఫిక్ బోర్డ్స్, మోర్ స్పెసిఫిక్ అవకాశాలు ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్ అనుకోండి, లేదంటే ఏదన్నా ముస్లిం డెవలప్మెంట్ బోర్డు అనుకోండి, మైనారిటీ కార్పొరేషన్ అనుకోండి, వాటి ద్వారా ఎక్కువ చేయొచ్చని ఏమన్నా ఆలోచన చేశారా? ఇట్స్ ఓన్లీ మై గెస్. నేను కొద్దిగా పెద్దగా మాట్లాడుతున్నాను. ముఖ్యమంత్రి గారు దాని మీద ఏం మాట్లాడలేదు. ఆయన మాత్రం డెఫినెట్గా ఇప్పుడు మాకు షరీఫ్ గారు ఉన్నారు, మాకు కొత్త ఎమ్మెల్యేలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, జలీల్ ఖాన్ గారు కొత్తగా వచ్చారు పార్టీలోకి, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు పనిచేసిన వాళ్ళు ఉన్నారు. గనీ ఖాన్ గారు ఉన్నారు హిందూపురంలో. ఆయన బాలకృష్ణ గారి కోసం సీటు కూడా పాపం ఆయన కాదులే, ఆయన ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కాసేపు హీ స్టెప్డ్ అసైడ్. అలాంటి వాలంటీర్స్ చాలామంది ఉన్నారు, బాగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఎవరో ఒకళ్ళన్నా కనీసం ప్లేస్ ఇచ్చినట్టయితే అది సమతుల్యంగా ఉండేదనేది ఉంది. ఐ థింక్ దాన్ని కంపెన్సేట్ చేస్తూ ఆ కొరతని అతి త్వరలోనే ఇంకొక రూపంలో తీరుస్తారనే నమ్మకం కూడా నాకుంది. ఐ థింక్ ముఖ్యమంత్రి గారు ఈ హర్డ్ ఇట్ వెరీ లౌడ్ అండ్ క్లియర్. అలాగే ఎస్టీ గిరిజన ప్రాంతాల నుంచి ఎలా చేస్తే బాగుంటుంది, గిరిజనులకు ఎలాంటి అవకాశం అది, ఎందుకంటే మనం ఎస్సీ ఎస్టీలో కలిపేస్తున్నాం. ఎస్సీ ఎస్టీలో కలిపేస్తున్నప్పటికీ ఒక ఎస్టీ మహిళకు కానీ ఎస్టీ నాయకుడికి ఒక అవకాశం ఇచ్చుంటే ఇంకొద్దిగా వాయిస్ డైరెక్ట్గా ఉండేదేమో, ఇంకా బాగుండేదేమో అనేది జనరల్గా అనుకుంటున్నారు. ఐ థింక్ హీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. దాన్ని ఏ రూపంగా ఎలా చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. తర్వాత చేయగలిగితే బాగుండేది. నమస్కారం అండి, నా పేరు చందు సాంబశివరావు. నేను తెలుగుదేశం పార్టీలో కార్యనిర్వాహక కార్యదర్శి అంటే ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. యాజ్ ఎ ప్రాక్టీసింగ్ పొలిటీషియన్ నా అనుభవాల్ని, నా ఆశయాల్ని, నేను ఆశిస్తున్నది ఐ డ్రీమ్ వారితో పంచుకోవడం జరిగింది. అలాగే వ్యక్తిగతంగా నేనేం చదువుకున్నాను, ఎక్కడ చదువుకున్నాను, ఏం చేశాను, ఎలా రాజకీయాల్లోకి వచ్చాను, రాజకీయాల్లోకి వచ్చి నేనేం చేయగలిగాను, ఏం ఆశిస్తున్నాను, ఇవన్నీ కూడా సీనియర్ జర్నలిస్టు, వెరీ రెస్పెక్టెడ్ జర్నలిస్ట్ విక్రమ్ గారు నాతో మాట్లాడటం జరిగింది, అడగటం జరిగింది. నేను విత్ మై హార్ట్, హోల్ హార్టెడ్గా 100% నిజాలు ఉన్నవే మాట్లాడడానికి ట్రై చేశాను. వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ద్వేషం కానీ, ఇబ్బంది కానీ, లేదంటే ఎవరో ఏదో చేశారనే కోపం కానీ నాకు ఎప్పుడూ లేదు. ఏ పార్టీలో ఉన్నా, ఏ సంస్థలో పనిచేసినా మనందరం కూడా అందరి కోసం పనిచేయాలనే సదుద్దేశంతో చేయాలనేది నా కోరిక. దానికి డెమోక్రసీ, ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ ఎంతో ఉపయోగపడుద్ది. కాబట్టి ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించుకుంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మనందరం పనిచేయాలని, మన పార్టీలు ఏవైనా, మన విధానాలు ఏవైనా, మన ఇంట్రెస్ట్లు ఏవైనా, మనకు నచ్చింది ఏదైనా సరే అల్టిమేట్గా వీ షుడ్ ఈల్డ్ ఫర్ డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్.
ప్రజాస్వామ్య ప్రిన్సిపల్స్కి, ప్రజాస్వామ్య వ్యవస్థకి ఈల్డ్ అవుతూ మనం కలిసి పనిచేయాలనేది నా కోరిక. ఇంతవరకు వాచ్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే నా మాటల్లో కానీ, నా ఆలోచన విధానంలో కానీ, లేదా నేను చెప్పదలుచుకున్న దాంట్లో నేను చెప్పలేకపోయింది కానీ ఏదైనా ఉంటే ఫీడ్బ్యాక్ ఇవ్వగలరని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.